ఓకే. హాయ్ ఫ్రెండ్స్, డాక్టర్ మూర్తి ప్లాంట్ వరల్డ్కి స్వాగతం. ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదా, అందరికీ సుప్రసిద్ధమైనటువంటి తెలిసినటువంటి మొక్క మర్రి చెట్టు, లేదా ఇంగ్లీష్లో బనియన్ చెట్టు అని అంటారు. దీని బనియన్ చెట్టు అని ఎందుకు పిలిచారంటే, ఇది ఆ కాలంలో బనియా అంటే ఉత్తర భారతదేశంలో కావచ్చు, భారతదేశం మొత్తంలో వ్యాపారస్తులు తమ వ్యాపార నిమిత్తం ప్రయాణం చేస్తూ ఒక చోట ఆగి విశ్రాంతి తీసుకునేవాళ్ళు. ఆ బనియాలు అనేవాళ్ళు వ్యాపారస్తులు కాబట్టి బనియా అని పిలిచేవాళ్ళు. అందుకని దీన్ని బనియన్ ట్రీ అని ఇంగ్లీష్లో పిలిచడం జరిగింది. ఇది ఎక్కువ మన భారతదేశం మొత్తం అంతా కూడా పెరుగుతుంది. చూడండి, ఇక్కడ మర్రి ఊడలు కూడా ఉన్నాయి. ఈ మర్రి ఊడలు కూడా చాలా చక్కగా పెరుగుతూ ఉంటాయి. మర్రి ఊడలు, వీటిని బొటానికల్ భాషలో ఫైకస్ బెంగాలెన్సిస్ అని అంటారు. ఫైకస్ బెంగాలెన్సిస్ మోరేసి కుటుంబానికి చెందినటువంటి ఈ చెట్టు చాలా చాలా భారీగా పెరుగుతుంది. మన అనంతపూర్లో తిమ్మమ్మ మర్రిమాన్ అని చెప్పి చాలా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన చెట్టు. అంతేకాకుండా మన దగ్గర మహబూబ్నగర్ జిల్లాలో కూడా పిల్లల మర్రి అని చెప్పి చాలా పెద్ద మర్రి వృక్షం ఉంది. ఈ రకంగా అనంతపూర్ జిల్లాలో మహబూబ్నగర్లో కూడా అతిపెద్దమైన మర్రి చెట్లు మనం గమనించవచ్చు. అంతేకాకుండా ఇది ఎక్కువగా హైపాంతోడియం మొక్కలు కలిగి ఉంటాయి, హైపాంతోడియం పుష్పాలు కలిగి ఉంటాయి. వీటిని బనియన్ ట్రీ అని అంటాము. ఫైకస్ బెంగాలెన్సిస్ లేదా మోరేస్ కుటుంబానికి చెందిన మొక్క. ఇందులో ప్రతి ఒక్కటి బెరడు, ఆకులు, ఈ ఊడలు చూస్తున్నారు కదా, ఊడలు కూడా ప్రతి ఒక్కటి కూడా చాలా ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఊడలు చూడండి, ఊడలు దిగుతుంటాయి ఇక్కడ. ఇవన్నీ కూడా ఔషధ గుణాలు. ఈ ఊడల పొడిని తీసి పాలతో తీసుకున్నట్లయితే సంతాన సాఫల్యం అంటే మనకు స్త్రీలో మనకి ఫెర్టిలిటీ సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా ఈ వచ్చే లేటెక్స్, ఇప్పుడు చూడండి ఇక్కడ లేటెక్స్ వస్తుంది. మనం తీసుకున్న ఈ లేటెక్స్ కూడా మనకి, ఈ లేటెక్స్ నుంచి కూడా మనకి వాటర్ లాగా వస్తుంది. ఈ లేటెక్స్ను మనకి పిల్లల్లో, చిన్నపిల్లల్లో డిసెంట్రీ లాంటివి అంటే విరేచనాలు తగ్గడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. అంతేకాకుండా ఈ మర్రి బెరడు కషాయాన్ని మనకు లుకేరియా వ్యాధి నివారణలో వాడతారు. మర్రి పాలు కీళ్ళ నొప్పులు మరియు పులిపిర్ల నివారణలో వాడుతుంటారు. పాదాల పగులను కూడా తగ్గిస్తుంది. అంతేకాకుండా మనం చూస్తే మన హిందూ సాంప్రదాయంలో దీన్ని పూజిస్తారు. ఎందుకంటే కోటి దేవతలు మర్రి చెట్టును నివసిస్తాయని ఉంటారు. కాబట్టి మర్రి చెట్టును మనం ఎంకరేజ్ చేయండి. ఈ మధ్యకాలంలో గబ్బిలాలు వస్తుంటాయని చెప్పి కొట్టేస్తున్నారు, సరికాదు. దీన్ని మనం నాటండి. దీని యొక్క పర్యావరణ పరంగా కూడా చాలామంది ఉడతలు కానీ రకరకాల పక్షులు, కీటకాలకు ఆవాసంగా పనిచేసినటువంటి మర్రి చెట్టును మనం కాపాడుకుందాం. మళ్ళీ పల్లెటూరులో కానీ లేకపోతే ఎక్కడైనా ప్లేస్ ఉన్నటువంటి గార్డెన్స్లో మనం నాటుకుంటే చాలా మంచి, దీని నుంచి మనం ఎక్కువ లాభాలు పొందవచ్చు. ఆక్సిజన్ కూడా ఎక్కువగా వస్తుంది, ఎందుకంటే ఇది ఎక్కువ ఆకులు స్ప్రెడ్ అయి ఉంటాయి కాబట్టి. డాక్టర్ మూర్తి ప్లాంట్ వరల్డ్ ఈ వీడియోని మీరు షేర్ చేయండి, లైక్ చేయండి. దయచేసి మీరందరికీ కూడా మర్రి చెట్టు యొక్క గొప్పతనాన్ని విస్తృతం చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ for watching Dr. Murthy Plant World. Thank you.